కాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పుల్లూరు పూసల కొట్టాలలో ఫ్రైడే డ్రైడే సందర్భంగా దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి. యుగంధర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు సూచనలు చేశారు. ఇళ్ల పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా కూలర్లు, నీటి ట్యాంకులు, పూల కుండీలు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, ప్లాస్టిక్ వస్తువులను శుభ్రం చేయాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, జ్వరం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఎస్కే ఆరిఫుల్లా, వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటిద్దాం, డెంగ్యూను నివారిద్దాం అని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ అంటే ఫ్రైడేలో భాగంగా మరి కాజీపేట పూసల కొట్టాలకి రావడం జరిగింది. సో ఇప్పుడు అంతా కూడా ఇక్కడ 156 ఇళ్ల దాకా కూడా ఉన్నాయి. సో ఈ ఇళ్ళనంటే కూడా మా ఏజెంట్స్, తర్వాత అలాగే మా ఆశా కార్యకర్తలంతా కూడా ఈ ఫ్రైడే డ్రైడేని పాటిస్తూ ప్రతి ఒక్క ఇంటిని కూడా సందర్శించి ఆ ఇంటి లోపల మనకి ఏమైనా డెంగ్యూ దోమ జరిగే అవకాశాలు ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, సో అట్లాగే నీటి తొట్లను శుభ్రపరచుకునే విధానం వాళ్ళకి చెప్పడం, సో అట్లాగే నీటి తొట్లు శుభ్రంగా ఉంచేటట్టు వాళ్ళు చేయడం, ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. అట్లాగే పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉండేటటువంటి మాకు ఒక ఏఎన్ఎం దాంట్లో ఒక యాప్లో ఉంది. ఆ ఫోటోలు తీసేసి అవి మనకి అప్లోడ్ చేస్తే అవి మన కన్సర్న్ ఉన్న పంచాయత్ సెక్రటరీకి వెళ్తాయి. వాళ్ళు దాన్ని చూసి ఆ పరిసరాలను కూడా క్లీన్ చేసి మళ్ళీ దానిని సోమవారం లోపల అప్లోడ్ చేసి పరిశుభ్రంగా చేసే అవకాశం ఉంది. కాబట్టి సో ఇట్లా పంచాయతీ రాజులు, మున్సిపాలిటీలు, తర్వాత అట్లాగే మన హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని ఈ ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని అంతా కూడా మనం నిర్వహించడం చేయడం జరుగుతూ ఉంది. సో దీంట్లో భాగంగా ముఖ్యంగా మనకి డెంగ్యూ దోమ గురించి, తర్వాత అట్లా మలేరియా దోమ గురించి, సో వాటిని ఎట్లా పుట్టకూడదు, ఎట్లా కుట్టకూడదు అనేది అన్ని కూడా నివారణ చర్యలన్నీ కూడా ఇప్పుడు మన అందరూ కూడా మాట్లాడడం జరిగింది. సో అందరికీ వివరంగా మనకి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఆ విధంగా చేసుకుంటే దాని ప్రకారం మనకి దోమ పుట్టకుండా చూసుకుని ఈ మలేరియా నుంచి అట్లాగే డెంగ్యూ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అట్లాగే టైఫాయిడ్ గురించి కూడా వాళ్ళకి అవగాహన కలిగించాం. మంచినీటి వాడుకునే విధానం గురించి, అట్లాగే చేతులు శుభ్రపరచుకోవడం గురించి కూడా అవగాహన కలిగించడం జరిగింది. దీనివల్ల మనము డైరియా లాంటి డిజీజ్ కానీ లేకపోతే టైఫాయిడ్ లాంటి డిజీజ్ కానీ కూడా అరికట్టే అవకాశం ఉంది. కాబట్టి వీరందరికీ అవగాహన కలిగించి మా వైద్య బృందం అంతా కూడా ఖచ్చితంగా ప్రతి వారం కూడా ఇలా చేస్తూ ఈ మలేరియా, డెంగ్యూ, తర్వాత టైఫాయిడ్ జ్వరాన్ని కూడా దూరం చేసి విధంగా ప్రయత్నిస్తున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.